హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీ ముందు ఒక మంచి హెల్తీ ఉప్మా రెసిపీతో వచ్చాను. ఉప్మా రెసిపీ ఏంట్రా బాబు అని అనుకోకండి. ఎస్, మనం ఇంట్లో చేసుకుంటే అది పక్కా హెల్తీ రెసిపీయే. బికాజ్ మనం ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాం కాబట్టి. లెట్స్ సీ. మనం పోపులోకి ఏం వేసుకుంటామో యాజ్ యూజువల్ అవే జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, కొన్ని గ్రౌండ్ నట్స్, పల్లీలు తీసుకోండి. నేను కొన్ని కాజు, బాదం తీసుకున్నాను. పచ్చిమిర్చి, ఆనియన్స్, మటర్ అవైలబుల్గా ఉంటే మటర్, కొత్తిమీర, కొంచెం కరివేపాకు కూడా. మటర్ కాకుండా మటర్ అలాంగ్ దాంతోపాటు మీరు క్యారెట్, బీన్స్ ఇవి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు, అవైలబిలిటీ బట్టి, మీ టేస్ట్ బట్టి. ఓకేనా? సో నేను ఒక కప్ చూపించాను కదా, ఆ కప్తో మెజర్ చేసుకుంటే ఆ 1 కప్, ఒకవేళ గోధుమ రవ్వ తీసుకుంటే మీరు 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే 3 కప్స్ యాడ్ చేస్తాను. నాకు కొంచెం మెత్తగా ఉంటే నాకు ఇష్టం. సో నేనైతే 3 కప్స్ యాడ్ చేస్తాను. సో మీరు లేదు కొంచెం రవ్వలాగా ఉండాలి అనుకుంటే 2 కప్స్ ఈజ్ ఆల్సో ఫైన్. సో అలవాట్లో పొరపాటు ఇక్కడ ఫస్ట్ నేను ఆయిల్ యాడ్ చేసేస్తాను కొంచెం, బట్ ఘీ యాడ్ చేస్తే నిజంగా ఆ ఉప్మాకి ఫ్లేవర్ బాగా ఎన్హాన్స్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు ఘీ యాడ్ చేయండి. డైలీ ఒక 1 స్పూన్ ఘీ ఏం పర్వాలేదు, హ్యాపీగా తీసుకోవచ్చు. ఓకే, సో వన్స్ కడాయి వేడైన తర్వాత ఈ ఘీ కూడా వేసిన తర్వాత మీరు పోపు ఇవన్నీ వేసేయండి. ఓకే, వేసిన తర్వాత అవి కొంచెం బ్రౌనిష్ అవుతున్నాయి అనేలోపు మీరు మీ దగ్గర ఉన్న వెజ్జీస్ అవన్నీ ఎక్స్ట్రా ఏమి యాడ్ చేసుకోవాలో అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను ఉప్మా చేస్తున్నప్పుడు నాకు ఒక షార్ట్ గుర్తొచ్చింది. నేను రీసెంట్గా ఒక షార్ట్ చూసాను గరికపాటి గారిది. దాంట్లో ఆయన ఏమన్నారంటే, ఇంతకుముందు ఉప్మా అంటే ఏదో కొన్ని జీడిపప్పులు, అవి బాదం పప్పులు ఏదో యాడ్ చేస్తారు, అలా ఉంటుంది. కానీ ఇప్పుడు క్యారెట్లు, బీట్రూట్లు, బీన్స్ అన్నీ సూపర్ మార్కెట్లో దొరికేవన్నీ వేస్తున్నారు. అది ఉప్మా ఎలా అయితే పెప్మా అని అన్నారు. సో నాకైతే పెప్మానే ఇష్టం అండి. నార్మల్ ఉప్మా నేను అస్సలు తినను. కొంచెం ఇలా ఎక్స్ట్రా క్రంచీనెస్ యాడ్ చేస్తేనే మనం తినగలుగుతాం. ఓకే, ఎందుకంటే హాస్టల్లో ఉండేటప్పుడు కూడా ఉప్మా, ఈరోజు టిఫిన్ ఏంటి ఉప్మా, ఓకే టాటా బై బై చెప్పేసి కిందికి కూడా వెళ్ళాము అసలు మెస్ దగ్గరికి. సో ఉప్మా గ్రేట్నెస్ అనమాట. కానీ ఇలా చేసుకుంటే డెఫినెట్లీ మీరు చాలా నచ్చింది మీకు. ఒక్కసారి కన్ఫర్మ్ ట్రై చేయండి. ఓకే, ఒక్కసారి అవన్నీ రోస్ట్ అయిన తర్వాత మీరు వెజ్జెస్ అవన్నీ తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసి సాటే చేసుకోండి కొంచెం సేపు. కొంచెం లైట్గా మన ఆనియన్స్ అనేవి కొంచెం బ్రౌన్ అవ్వాలి, అప్పటి వరకు కొంచెం సాటే చేసుకోండి. లేకపోతే కొంచెం మగ్గిన తర్వాత కూడా దట్ ఈస్ ఆల్సో ఫైన్. సో యాడ్ చేసిన తర్వాత మీరు ముందు సాల్ట్ కొంచెం వేసుకోండి, అంటే మీకు ఒకవేళ తెలియకపోతే మెజర్మెంట్. దాని తర్వాత మీరు వాటర్ వేస్తారు కదా, ఆ వాటర్ టేస్ట్ చేసినా మీకు తెలుస్తుంది లైక్ సాల్ట్ ఉందా లేదా అని. అప్పుడు కొంచెం తక్కువైనా మీరు ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూసారా కొంచెం బ్రౌనిష్ అలా మగ్గినట్టు అలా ఉంది కదా. సో ఈ టైంలో మీరు వాటర్ యాడ్ చేసుకోండి. సో నేనైతే 1 కప్కి 3 కప్స్ వాటర్ వేసాను. సో ఇప్పుడు కూడా ఈ టైంలో కూడా మీరు టేస్ట్ చేయొచ్చు సాల్ట్ ఉందా లేదా అని. ఓకేనా? కొంచెం లిడ్ పెట్టి కవర్ చేస్తే అది వాటర్ బాయిల్ అవుతాయి తొందరగా. ఇంకొక చిట్కా చెప్పాలా మీకు, ఇది మా కజిన్స్ చెప్పారు. అంటే మనం ఉప్మా అంటే ఇంకొంచెం తొందరగా అవ్వాలి, మనకు అంత టైం లేదు అంటే ఈ వాటర్ అనేది పక్కన సైడ్కి బాయిల్కి పెట్టేయండి. మీరు ఈ వెజిటబుల్స్ ఏవైతే సాటే చేస్తున్నప్పుడే పక్కన వాటర్ బాయిల్ చేసేసుకుంటే మీరు ఇమీడియట్గా ఇది వేస్తే తొందరగా బాయిల్ అవుతాయి. లేకపోతే వాటర్ కొంచెం బాయిల్ అవ్వడానికి టైం పడుతుంది. సో ఈ టిప్ ఆఫ్ ది డే. సో మీరు లిడ్ పెట్టి కవర్ చేసిన తర్వాత వాటర్ అంతా ఇంకిన తర్వాత మళ్ళీ కొంచెం సిమ్ పెట్టేసి మళ్ళీ లిడ్తో కవర్ చేయండి. దాని తర్వాత కొంచెం సేపు ఉంటే దాని తర్వాత చెక్ చేసుకోండి మీరు వాటర్ అంతా పోయాయా లేదా అని. దట్స్ ఆల్ అండి. ఉప్మా వెరీ ఈజీ అండ్ నిజంగా చెప్తున్నాను, ట్రస్ట్ మీ, దిస్ విల్ బి వెరీ టేస్టీ. సో ఒకసారి ట్రై చేయండి అండ్ నా ఛానల్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.